సిద్ధార్థ్ విషయంలో విజయానంద్ అడుగు అడుగున తన పనులకి, తన ఎదుగుదలకి అడ్డుపడుతూనే ఉన్నాడు. ఏదో ఒక రకంగా సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యి ఫ్రీ కోచింగ్ అయితేనే తీసుకోగలను. ఇప్పుడు నాకున్న కష్టానికనైతే అనుకోని విశ్వనాథ్ దగ్గరికి వెళ్తే ఆయన 3 అప్లికేషన్స్‌ని రిజెక్ట్ చేస్తాడనమాట. ముఖ్యంగా సిద్ధు పేరు కూడా తీస్తాడు. షాక్ అయిపోతాడు సిద్ధు. అదేంటి ఫ్రీ కోచింగ్ ఇస్తాడు కదా! ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే నా టాలెంట్ ఏంటో తెలుస్తుంది. నా మెరిట్ కూడా అర్థమవుతుంది కదా సార్‌కి. సార్ దగ్గర కోచింగ్ తీసుకోవచ్చని తను అనుకున్న కలని ఈ విజయానంద్ కూకిటి వేలుతో సహా తీసేస్తాడనమాట. ఇంకా ఆశ అనేది కలగనీయకుండా చేద్దాం అన్నట్టు ట్రై చేస్తూ ఉంటాడు. వీడు గనక ఫ్రీ కోచింగ్ తీసుకొని కాకి చొక్కా వేసుకొని నా ఎదురుగా నిలబడితే నేను చేసే అన్యాయాలని, నేను చేసే కుట్రల్ని ఈజీగా బయట పెట్టేసి నన్ను కటకటాల పాలు చేస్తాడని అయితే అనుకుంటూ ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంటాడనమాట. అయితే ప్రేరణకి షాక్. ఈ సిద్ధార్థ్ కూడా సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు అని. అంటే ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ దాకా వచ్చాడా అని. మామూలుగా ఏంటి 10th క్లాస్ కూడా పాస్ అయ్యుండడేమో, బైక్ డ్రైవింగ్ చేసుకుంటున్నాడు, హోమ్ డెలివరీలు, ఫుడ్ డెలివరీలు చేసుకుంటున్నాడు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు అన్నట్టు అనుకోదు. సివిల్స్ అని చెప్పగానే తెలియకుండానే తనకొక రెస్పెక్ట్, తనకొక వాల్యూ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. కానీ వాళ్ళతో ఫస్ట్ నుంచి టామ్ అండ్ జెర్రీ టైపే కదా! కానీ నాకు ఇప్పటికి కూడా నమ్మడం కావట్లేదు. నువ్వు నిజంగానే సివిల్స్ ప్రిలిమ్స్ అయిపోయిందని అయితే అంటూ ఉంటే, అమ్మ తల్లి నీకో దండం, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే, సిద్ధార్థ్ ఇప్పుడు ఆయన రిజెక్ట్ చేశాడు కదా! అసలు విషయం అంటే విజయానంతే ఇదంతా చేయించాడన్న విషయం అయితే తెలుస్తుంది. ఆఖరి ప్రయత్నం అనమాట. ఇది కూడా మిస్ అయ్యేలాగా చేస్తాడు. కానీ విశ్వనాథ్ గారికి చెప్తే అర్థం చేసుకొని సిద్ధార్థ్‌కి కోచింగ్ ఇస్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.